కలబందలో 75 రకాల పోషక విలువలు. అలోవెరా రసం తాగితే కలబంద లేదా అలోవెరా దీనిని సౌందర్య సాధనంగా బాగా వాడతారు. అయితే కలబందలో సౌందర్యంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం. మధుమేహాన్ని నియంత్రించడంలోనూ, పాదాల్లో ఏర్పడే తిమ్మిర్లను తగ్గించడంలో దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కలబందలోని ఫోలిక్ యాసిడ్ గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థను కాపాడుతుంది. శరీరానికి అవసరమైన 75 రకాల పోషక విలువలు కలబందలో ఉన్నాయి. యాంటీబయోటిక్స్ వాడనవసరం లేకుండా వాపులను, నొప్పులను తగ్గించే గుణం దీని జెల్లో ఉంది. శరీర పరిస్థితులకు చికిత్స చేయటంలో, చర్మ రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దంతాలతో పాటు నోటి ఆరోగ్యాన్ని కలబంద కాపాడుతుంది. జీర్ణ వ్యవస్థలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను వెలుపలికి నెట్టేసే సహజ గుణం అలోవెరాలో ఉన్నాయి. పరోటా తింటే ఎంత డేంజరో తెలుసా? పరోటా రాత్రి వేళల్లో కొంతమంది ఈ పరోటాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇందులో కుర్మా, చికెన్ కర్రీ వేసుకొని తినేస్తుంటారు. అయితే మైదాతో చేసే ఈ పరోటాలో పీచు పదార్థం 0. కనుక అది జీర్ణం కావాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఇది తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మైదా పిండితో చేసే పరోటా జీర్ణం కాక పేగుల్లో క్రిములు ఉత్పత్తి, ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. పరోటాలు తినేవారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం లేకపోలేదు. పరోటాల వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మహిళలకు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు రావచ్చు. కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఈ పరోటాతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. మైదా తినడం వల్ల ధమనులు మూసుకుపోవడం, అధిక రక్తపోటు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. రాగి బాటిల్తో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? రాగిలో పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. రాగిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి నీటిలోని బ్యాక్టీరియాను చంపుతాయి. రాగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. రాగిలో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రాగిలో ఉండే కాపర్ కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రాగి బాటిల్ను మొదట వాడటానికి ముందు దానిని కొన్ని గంటలు నీటిలో నానబెట్టాలి. రాగి బాటిల్ను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రాగి బాటిల్లో నీటిని 24 గంటల కంటే ఎక్కువసేపు నిల్వ చేయకూడదు. తెల్ల జుట్టును నల్లగా మార్చే ఆహారాలు ఇవే. పాలు, చీజ్, యోగర్ట్ వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ B12, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలు తెల్లబడకుండా కాపాడుతాయి. అలాగే వీటిలోని విటమిన్ D వెంట్రుకలకు నలుపు రంగు ఇస్తుంది. పాలకూర, బ్రకోలీ, క్యాబేజీ, కాలే వంటి ఆకుపచ్చని కూరల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్స్, కాల్షియం మెండుగా ఉంటాయి. ఇవి కుదుళ్లకు పోషణ అందించి వెంట్రుకలు తెల్లబడకుండా కాపాడుతాయి. డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి తెల్ల వెంట్రుకలకు కారణమయ్యే విష పదార్థాలను బాడీ నుంచి బయటకు పంపిస్తాయి. తద్వారా జుట్టు తెల్లబడ్డాన్ని నివారిస్తాయి. పప్పు దినుసుల్లో ప్రోటీన్స్, విటమిన్లు మెండుగా ఉంటాయి. వీటిలో విటమిన్ B9 జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే వెంట్రుకలకు నలుపు రంగును ఇస్తుంది. కోడిగుడ్లలో విటమిన్ B12, బయోటిన్ వంటివి ఉంటాయి. ఇవి విటమిన్ లోపం వల్ల వెంట్రుకలు తెల్లబట్టాన్ని నివారిస్తాయి. ముఖ్యంగా కోడిగుడ్డు పచ్చసొనలోని ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, విటమిన్ E, బయోటిన్, ఫోలేట్ వెంట్రుకలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. సోయాబీన్స్ లో వెంట్రుకలు తెల్లబడకుండా కాపాడే పోషకాలు మెండుగా ఉంటాయి. అలాగే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.